శ్రీరంగంలో జరిగిన విభీషణుడి అద్భుత సంఘటన. శ్రీరంగం దేవాలయంలో శ్రీరంగనాథుడిని పూజించడానికి ప్రతి రాత్రి విభీషణుడు లంక నుండి వస్తాడనేది తరతరాలుగా వస్తున్న నమ్మకం. కథ వివరాలు: ఒకసారి ఒక వృద్ధుడు శ్రీరంగం ఆలయంలో తెలియకుండా రాత్రిపూట నిద్రపోయాడు. వాస్తవానికి రాత్రివేళ గర్భగుడిలో ఎవరూ ఉండకూడదు, కాని అతను పొరపాటున అక్కడే ఉండిపోయాడు. ఆ సమయంలో చీకటిలో శ్రీరంగనాథుడికి పూజ చేయడానికి విభీషణుడు వచ్చాడు. విభీషణుడు పూజ కోసం పూలు సేకరిస్తుండగా అక్కడ పడుకుని ఉన్న ఆ వృద్ధుణ్ణి గమనించలేదు. పర్వతాకారంలో ఉన్న విభీషణుడికి ఆ మనిషి ఒక చిన్న కీటకంలా కనిపించాడు. పూలతో పాటు ఆ వృద్ధుణ్ణి కూడా తన పూలబుట్టలో వేసుకుని ఆకాశమార్గాన కాంచనలంకపు అంటే లంకకు తీసుకువెళ్ళిపోయాడు. లంకలోని తన పూజామందిరంలో ఆ బుట్టను పెట్టి విభీషణుడు శ్రీరామ పాదుకలకు లేదా శ్రీరంగనాథుడికి అర్చన చేయడం ప్రారంభించాడు. పూజ చేస్తూ బుట్టలో చెయ్యి పెట్టి పూలు తీస్తుండగా అతని చేతికి ఆ వృద్ధుడు తగిలాడు. వెంటనే ఆ వృద్ధుణ్ణి బయటకు తీశాడు. అక్కడ ఆ వృద్ధుడు విభీషణుడి భారీ ఆకారాన్ని, ఆ వింత ప్రదేశాన్ని చూసి భయంతో వణికిపోయి విభీషణుడి కాళ్లమీద పడి ఏడ్చాడు. అప్పుడు విభీషణుడు అతన్ని ఓదారుస్తూ, "నువ్వు పొరపాటున వచ్చావు కాబట్టి నిన్ను క్షేమంగా విడిచిపెడుతున్నాను" అని చెప్పాడు. వెంటనే తన రాక్షస భటులను పిలిచి ఆ వృద్ధుణ్ణి మళ్లీ శ్రీరంగం దేవాలయంలో క్షేమంగా దింపమని ఆజ్ఞాపించాడు. అలా ఆ వృద్ధుడు లంక వెళ్లి మళ్లీ తెల్లవారేసరికి శ్రీరంగం చేరుకున్నాడు. ఈ అద్భుతమైన అనుభవాన్ని ఆ వృద్ధుడు స్వయంగా వివరించినట్లుగా ఒక పత్రికలో కథనం వచ్చిందని చాగంటివారు ఈ ప్రవచనంలో గుర్తుచేశారు. సారాంశం: ఈ కథ శ్రీరంగ క్షేత్రం యొక్క మహిమను, అక్కడికి విభీషణుడు ఇప్పటికీ వస్తాడన్న భక్తుల నమ్మకాన్ని తెలియచేస్తుంది.